నమస్కారం. నేను మీ స్వరూప్ కిషన్. సనాతన ధర్మం, మహాభారతం మరియు శ్రీకృష్ణ తత్వానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను మీ ముందుకు తీసుకువచ్చే ఈ ప్రయాణంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం శ్రీ మహావిష్ణువుకు, శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రియమైన భక్తుడైన దేవర్షి నారద మహర్షి గురించి తెలుసుకోబోతున్నాం. అసలు నారదుడు ఎవరు? ఎందుకు భగవంతుడు ఆయన అంతగా ప్రేమించాడు? నారదుడి భక్తి వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆయన జీవితం మనకు నేర్పే గొప్ప పాఠాలేంటి? భక్తి, ప్రేమ, జ్ఞానం మరియు భగవంతుని అనుగ్రహంతో నిండిన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. నారద మహర్షి సాధారణ ఋషి కాదు, ఆయన దేవర్షి అని పిలుస్తారు. దేవతల లోకానికి, ఋషుల లోకానికి, భూలోకానికి, పాతాళానికి, వైకుంఠానికి స్వేచ్ఛగా సంచరించే మహాయోగి. ఆయన చేతిలో ఉన్న మహతి వీణ కేవలం వాయిద్యం కాదు, ఆ వీణ నుండి వెలువడే ప్రతి స్వరం నారాయణ నామంతో నిండి ఉంటుంది. అందుకే నారదుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ భక్తి ప్రవహిస్తుంది. విష్ణువు నారదుణ్ణి ఎందుకు ప్రేమించాడు? ఎందుకంటే నారదుడు ఎప్పుడు ఇలా అనలేదు, ప్రభు నాకు ఇది ఇవ్వు, నాకు సంపద ఇవ్వు, నాకు స్వర్గం ఇవ్వు. ఆయన కోరింది ఒక్కటే, ఈ ప్రేమ ఎప్పటికీ నన్ను విడిచిపోకూడదు. భగవంతుడు భక్తుని కోరికలను కాదు, భక్తుని హృదయాన్ని చూస్తాడు. ధర్మరాజుకు రాజధర్మం బోధించిన నారదుడు సభాపర్వంలో ఇంద్రప్రస్థంలోని మయసభకు నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజును చూసి కేవలం ఆశీర్వదించి వెళ్ళిపోలేదు. ఒక రాజు ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి, ధనాన్ని ఎలా వినియోగించాలి, రహస్యాలను ఎలా కాపాడాలి, మంత్రులను ఎలా ఎంపిక చేయాలి అనే ఎన్నో ప్రశ్నలు అడిగి ధర్మరాజుకు రాజధర్మాన్ని బోధించాడు. సభలో నారదుడు చెప్పిన మాటల తరువాత ధర్మరాజు పాలనకు ఆదర్శంగా మారాయి. ఈ సంఘటన సభాపర్వంలో ప్రముఖంగా వస్తుంది. పాండవుల మధ్య కలహం రాకుండా కాపాడిన నారదుడు. ద్రౌపది 5 పాండవులకు భార్య అయిన తర్వాత భవిష్యత్తులో విభేదాలు రాకూడదని నారదుడు ఆలోచించాడు. అప్పుడు సుందుడు ఉపసుందులుడు కథ చెప్పాడు. ఒక స్త్రీ కారణంగా మహాబలవంతులైన అన్నదమ్ములు కూడా నాశనమయ్యారని వివరించాడు. దాంతో పాండవులు ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నియమం వల్ల వారి మధ్య ఎప్పుడూ విభేదాలు రాలేదు. అంటే మహాభారత యుద్ధానికి ముందే పాండవ కుటుంబ ఐక్యతను కాపాడింది నారదుడు. యుధిష్ఠిరుని రాజసూయ యాగానికి ప్రేరేపించిన నారదుడు యుధిష్ఠిరునికి దేవలోక సభలు, ఇంద్రసభ, బ్రహ్మసభ, యమసభల వైభవం గురించి వివరించాడు. అప్పుడు యుధిష్ఠిరునిలో రాజసూయ యాగం చేయాలనే సంకల్పం బలపడింది. ఆ సంఘటన తరువాత శిశుపాల వధకు, దుర్యోధనుని అసూయకు, చివరకు మహాభారత యుద్ధానికి దారితీసిన సంఘటనలో ఒకటిగా మారింది. నారదుడు భవిష్యత్తును చూడగల మహర్షి. మహాభారతంలో చాలాసార్లు నారదుడు భవిష్యత్తులో జరిగే విషయాలను ముందే చెప్పాడు. ఆయనకు త్రికాల జ్ఞానం ఉండేది. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలిసినవాడు. అందుకే దేవతలు, ఋషులు, రాజులు సందేహం వచ్చినప్పుడు నారదుడి దగ్గరకు వెళ్ళేవారు. వ్యాసుడికిచ్చిన ఉపదేశం. మహాభారతం, వేదాలు, పురాణాలు రచించిన తర్వాత కూడా వ్యాసుడు అసంతృప్తిగా ఉన్నాడు. అప్పుడు నారదుడు వచ్చి ఇలా చెప్పాడు, నీవు ధర్మం గురించి రాశావు, జ్ఞానం గురించి రాశావు, కానీ భగవంతుని ప్రేమను పూర్తిగా వర్ణించలేదు. ఆ మాటలే తర్వాత శ్రీమద్ భాగవతం జన్మించడానికి కారణమయ్యాయి. నారదుడు కలహభోజనుడా? చాలామంది నారదుడిని చూసి నవ్వుతూ, ఇతను ఎక్కడికి వెళ్ళినా గొడవలు పెడతాడు అంటారు. కానీ నిజం ఏమిటి? నారదుడు గొడవలు పెట్టలేదు. భగవంతుని లీలలకు మార్గం సుగమం చేశాడు. రుక్మిణీ కళ్యాణం జరగడానికి కారణం నారదుడు. ప్రహ్లాదుని భక్తి ప్రపంచానికి తెలియడానికి కారణం నారదుడు. ధ్రువుడు మహాభక్తుడు కావడానికి కారణం నారదుడు. అందుకే బయటికి కనిపించేది కలహం, లోపల జరిగేది కళ్యాణం. నారదుడు లేకపోతే మహాభారతం వేరేలా ఉండేది. ఒక్కసారి ఆలోచించండి. పాండవులకు ఉపదేశం చేసినవాడు నారదుడు. ధర్మరాజుకు రాజధర్మం చెప్పినవాడు నారదుడు. రాజసూయ యాగానికి మార్గం చూపినవాడు నారదుడు. అనేక సందర్భాల్లో దేవతలు, రాజులు, ఋషుల మధ్య సందేశాన్ని తీసుకెళ్లినవాడు నారదుడు. అంటే నారదుడు కేవలం ఒక పాత్ర కాదు, మహాభారత కథను ముందుకు నడిపించిన ప్రధాన శక్తులలో ఒకడు. నారద మహర్షి చేతిలో ఉన్న వీణ కేవలం సంగీత వాయిద్యం కాదు, ఆ వీణ తీగల్లో నారాయణ నామం ప్రవహించేది. ఆయన అడుగులు పడిన ప్రతి చోట భక్తి మొలకెత్తేది. ప్రహ్లాదుడి భక్తిలో నారదుడున్నాడు, ధ్రువుడి తపస్సులో నారదుడున్నాడు, వాల్మీకి పరివర్తనలో నారదుడున్నాడు, వ్యాసుడి భాగవతంలో నారదుడున్నాడు, మహాభారతంలో పాండవుల వెనుక నారదుడున్నాడు. అందుకే నారదుడు ఒక మహర్షి మాత్రమే కాదు,
భగవంతుని ప్రేమను ప్రపంచానికి పంచిన తొలి ఆధ్యాత్మిక గురువు. భగవంతుని ప్రేమించడానికి కారణం అవసరం లేదు. స్వార్థం లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా, కేవలం ప్రేమతో ఆయనను స్మరించే హృదయమే నిజమైన భక్తి. నారదుడు తన జీవితమంతా నారాయణ నారాయణ అనే నామాన్ని జపిస్తూ భగవంతుని హృదయంలో శాశ్వత స్థానం సంపాదించాడు. మనము ఆయన చూపిన భక్తి మార్గంలో నడవగలిగితే భగవంతుడు మన జీవితంలో కూడా తన కరుణను కురిపిస్తాడు. మీకు నేను చెప్పిన ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మహాభారతం, శ్రీకృష్ణ తత్వం మరియు సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ స్వరూప్ కిషన్. రాధే కృష్ణ, జై శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.